నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన హైదరాబాద్ బడాగన్స్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 14th August మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 24 days మాత్రమే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 మార్నింగ్. సో నిన్న ఈవినింగ్ అయితే వచ్చి మనకు అప్డేట్ అయితే ఇచ్చిండే. సో నిన్న ఈవినింగ్ నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ వరకు మన మట్టి కళాకారులు ఏమేమి పనిచేసారో మొత్తం అయితే మనం చూద్దాం. అండ్ మనకు రైట్ సైడ్ మండపంలో శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన 3 విగ్రహాలు అయితే కంప్లీట్గా రెడీ అయిపోయినాయి, థర్డ్ లేయర్ ఫినిషింగ్. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ శివపార్వతుల కళ్యాణానికి సంబంధించిన విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు మన జోగారావు సార్ టీం అయితే. అండ్ ఇంకా దగ్గరకు డీటెయిల్ అయితే పాయింట్ టు పాయింట్ అన్ని విగ్రహాలు అయితే చూద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడరు, అసలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చెల్లబోయి అన్ని పనులన్నీ చూద్దాం పదండి. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీ గణేష, జై బోలో హైదరాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. 14th August మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 24 days మాత్రమే ఉంది. నిన్న ఈవినింగ్ అయితే వచ్చి మనం ఒక అప్డేట్ అయితే ఇచ్చినండే. సో నిన్న ఈవినింగ్ నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ టైం ఇప్పుడు 7:30. సో ఈ మధ్య గ్యాప్లో మన బడా గణేష్ దగ్గర ఏమేమి వర్క్స్ జరిగినాయో మొత్తం అయితే కవర్ చేద్దాం. సో మన మూర్తి గారు టీం అయితే మట్టి వర్క్స్ అయితే స్టార్ట్ చేసి చూడండి. సో మార్నింగ్ 6కే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు అయితే చేస్తారు. అండ్ ఇప్పుడు టైం 7:30 కాబట్టి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి కూడా 1 గంటన్నర పైన అవుతున్నట్టుంది. అండ్ మనం ఫస్ట్ మన పాముల దగ్గర నుంచి చూద్దాం. మన చేసిన పాములకైతే సో సెకండ్ లేయర్ వర్క్ అయితే జరిగింది. సో పాములకు సంబంధించిన ఫేసులు కానీ గొంతు భాగాలు కానీ మనకు క్లియర్ అయితే కనబడుతున్నాయి చూడండి. అండ్ ఇప్పుడు మన గణేష్ దగ్గర అయితే వర్క్ చేస్తున్నారు, చూసుకోవచ్చు. ఫేస్ దగ్గరికి అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ మనకు సప్తముఖాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి. అమ్మవార్ల ఫేస్ కానీ అండ్ ఇక్కడ స్వామివార్ల ఫేసులు కానీ మనకు థర్డ్ లేయర్ ఫినిషింగ్ అయితే జరిగింది. అండ్ ఇప్పుడు స్వామివారి తలపైన కిరీటం ఉంటుంది కదా, సో కిరీటం కింద వెంట్రుకలు, సో అక్కడ ఒక చైన్ లాగా వస్తుంది. సో దానికి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ మన గణేషుని ఫేస్కి సంబంధించిన అవుట్పుట్ అయితే వచ్చేసి చూసుకోవచ్చు మీరు. అండ్ స్వామివారి చెస్ట్ భాగం దగ్గర నుంచి ఇక్కడ చెస్ట్ భాగం దగ్గర నుంచి అండ్ ఇక్కడ బొజ్జ వరకు నడుము భాగం వరకు స్వామివారికి థర్డ్ లేయర్ వర్క్ అయితే జరిగింది. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, ఇక్కడ షోల్డర్స్. సో ఇక్కడ లడ్డు పక్కకు షోల్డర్స్ పైన సెకండ్ లేయర్ ఉంది. సో 2 షోల్డర్స్కి. సో మిగతా బాడీల పార్ట్స్కి మొత్తం మనకు థర్డ్ లేయర్ వర్క్ అనేది జరిగింది. అండ్ రైట్ సైడ్ చేతులకు సో వేలకైతే మనకు ఫినిషింగ్ చేస్తున్నారు చూడండి. సో ఆయుధాలు కానీ వేలు కానీ చేతులు కానీ సో మనకు ఫినిషింగ్ అనేది చేస్తున్నారు థర్డ్ లేయర్లో. అండ్ మనకు ఆశీర్వదించే చేతి ఇంకా థర్డ్ లేయర్ చేయలేదు, సెకండ్ లేయర్ దగ్గరనే ఉంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ చేతులకు సో మొత్తం వేలు ఆయుధాలు మొత్తం అయితే థర్డ్ లేయర్ ఫినిషింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆయుధాలు కూడా మనకు క్లియర్ అయితే కనబడుతుంది చూడండి. ఒక చేతిలో పాశం ఉంది, ఒక చేతిలో విష్ణు చక్రం ఉంటుంది. అండ్ బుక్కు, గద, ఫ్లవర్. సో ఇట్లా మన పోస్టర్లో ఏవైతే ఆయుధాలు ఉన్నాయో సో అన్ని ఆయుధాలు అయితే వచ్చేటట్టు కవర్ చేసిరు చూడండి. సో మన స్వామివారి ఫేస్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో ఎవ్రీ ఇయర్ ఇట్లనే ఉంటుంది మన స్వామివారి ఫేస్. సో పోస్టర్లో ఉన్నట్టు వస్తుంది అనుకున్నా, బట్ వాళ్ళు ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టుకున్నారు చూడండి. సో అదంతా మీకు క్లియర్గా కనబడకుండొచ్చు. సో మొన్న రాజ్ కుమార్ అన్న పైనకెళ్ళి లైవ్ పెట్టింది కదా, సో ఆ లైవ్లో మనకు ఆ ఇమేజ్ అనేది క్లియర్గా కనబడుతుంది. ఎవరైనా చూడగాలు ఉంటే హైదరాబాద్ గణేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చూడండి. సో మనకు ఈవినింగ్ అప్డేట్ వచ్చేసరికి మన స్వామివారి ఫేస్కి అయితే కంప్లీట్గా థర్డ్ లేయర్ ఫినిషింగ్ అయితే అయిపోతుంది. సో చూసుకోవచ్చు. సో ఇది అండ్ ఇక్కడ మనకు స్వామివారి కండువ ఉంది కదా, సో కండువకు మాత్రం ఇంకా ఫస్ట్ లేయరే ఉంది. సో ఈ కండువ నడుము భాగం నుంచి అండ్ మొత్తం కింది వరకు మనకు జోగారావు సార్ టీమే చేస్తారు. సో ఇప్పుడు జోగారావు సార్ టీం వచ్చేసి కింద విగ్రహాలు ఫైనల్ ఫినిషింగ్ చేస్తున్నారు కదా థర్డ్ లేయర్. సో మొత్తం విగ్రహాలు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మన ధోతి కానీ అండ్ కండువ కానీ మట్టి వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తారు. మొత్తం కంప్లీట్గా వాళ్ళు విగ్రహాలన్నీ ఫినిష్ చేసుకుంటారు. సో ఇంకా డీటెయిల్గా దగ్గరికి అయ్యి చూద్దాం. సో మిగతా విగ్రహాల వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి. అండ్ ఫ్రెండ్స్, అండ్ మన ఛానల్లో మీ మండపాలకు సంబంధించిన బ్లాగ్స్ కానీ అండ్ గణేష్ ఆర్గ్యుమెంట్స్ కానీ 2024లో బ్లాగ్స్ కావాలనుకుంటే మీరు నాకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో నేను ఈసారి అన్ని ఆగమన్లు కానీ మండపాలు కూడా అన్నీ కవర్ చేయమని అనుకుంటున్నా. సో చూడాలి మరి ఫైనల్గా ఏమవుతుందో. సో మీకు కనుక మన ఛానల్లో బ్లాగ్ కావాలనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయండి. సో మనకు రైట్ సైడ్ దర్బార్ శ్రీనివాస కళ్యాణం దర్బార్కి సంబంధించిన సో ఇక్కడ పెండింగ్ జాలీ వర్క్ ఉంది కదా,
సో మెయిన్ ముంగడ ఫ్రేమ్ డిజైనింగ్ వచ్చింది కదా, సో ఆ డిజైనింగ్ ఫ్రేమ్కి అయితే జాలి కొడుతున్నారు మన కార్పెంటర్స్. సో యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ వీళ్ళు పోవాలి, బట్ ఇంకా వర్క్ పెండింగ్ ఉందని చెప్పేసి ఇంకా ఇది చేస్తున్నారు. మేబీ ఇంకా రేపు అట్లా వెళ్ళిపోతుండొచ్చు. సో ఇది వాళ్ళకి ఇంకా నాకు తెలిసి ఇదే బ్యాలెన్స్ ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దర్బార్లకు సంబంధించిన ఈ జాలి వరకు అండ్ ఫస్ట్ లేయర్ మొత్తం మన కార్పెంటర్సే మట్టి అప్లై చేస్తారు. ఇది ఫినిష్ చేసుకొని ఇంకా వాళ్ళు మేబీ ఈరోజు ఈవినింగ్ లేదా రేపు ఈవినింగ్ లోపు వెళ్ళిపోతారు. మనకు 3 విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి. అండ్ మనకు లక్ష్మీదేవి అమ్మవారు అండ్ విష్ణుమూర్తి అండ్ మధ్యలో సముద్రుడు. సో మనకు ఫైనల్ అవుట్పుట్ అనమాట. విగ్రహాలు చాలా బాగున్నాయి చూడండి. అండ్ మన విష్ణుమూర్తి స్వామి అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు. సో మనకు కోస్టల్ అమ్మవారు మాల ఎట్లయితే పట్టుకున్నారో చేతిలో సేమ్ అదేవిధంగా మాల అయితే పట్టుకున్నారు అమ్మవారు. అండ్ అమ్మవారికి శారీ కూడా కట్టి చూడండి. సో రియల్ శారీ ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లనే వచ్చేటట్టు అయితే ప్లాన్ చేసి చూడండి. ఆ చుక్కులు కానీ మొత్తం. అండ్ ఇక్కడ అమ్మవారి పాదాలు అండ్ స్వామి వాళ్ళకు కూడా పంచాలు కట్టారు చూడండి. సో 2 విగ్రహాలకు పంచాలు కట్టారు. సో ఇక్కడ ఎట్లయితే రెడీ చేసారో సేమ్ మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో కూడా రెడీ చేస్తారు విగ్రహాలు. అమ్మవారి చేతుల మాల. సో వెనకాల బ్యాక్గ్రాఫ్ మొత్తం నాకు తెలిసి మొత్తం పెయింటింగ్గా చేస్తారు. సో సీలింగ్ నీట్గా వైట్ కలర్లో చేసారు కాబట్టి సో బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వర్క్ మొత్తం మన పెయింటర్స్ పెయింటింగ్ తోటి అయితే సో చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ చేస్తారు. మేబీ ఈ వారం రోజుల్లో వాళ్ళు కూడా వస్తారు. ఆల్రెడీ ఇక్కడ వర్క్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి మొత్తం ఫస్ట్ వైట్ కలర్ కోటింగ్ చేసుకుంటారు అన్ని విగ్రహాలకు. తర్వాత బాడీ కలర్స్ అండ్ జ్యువెలరీ. సో ఇట్లా విగ్రహాలకు సంబంధించిన అన్ని కలర్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక మనకు రైట్ సైడ్ దర్బార్లు అయితే విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇట్లున్నాయి చూడండి. సో పాదాలు కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా అయితే చేసిరు చూడండి. సో 3 విగ్రహాలకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది. అండ్ థర్డ్ లేయర్కి సంబంధించిన మట్టి అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు చూడండి. సో మనకి మట్టి పౌడర్ అండ్ ఇసుక అండ్ జూట్ బ్యాగ్ ఈ 3 మిక్స్ చేసుకొని మనకు థర్డ్ లేయర్ ఫినిషింగ్లో అయితే యూస్ చేస్తున్నారు. సో మనకు ఇట్లా వస్తుంది ఫైనల్గా చూడండి. కొంచెం లూజ్నే రెడీ చేసుకుంటున్నారు. సో ఫినిషింగ్ అనేది సాఫ్ట్గా రావాలని. అండ్ మనకు బాలరామునికి సంబంధించిన సో కింద ఇక్కడ చిన్న ఈ స్టేజ్ కావచ్చు అండ్ స్వామివారి పీఠం కావచ్చు. సో నిన్న అయితే రెడీ చేసిరు. ఈవినింగ్ అప్డేట్లు మనం చూసినాం. అండ్ వెనకాల ఫ్రేమ్ కూడా థర్డ్ లేయర్ ఫినిషింగ్ చేసారు. అండ్ విగ్రహానికి చేయలేరు. అండ్ ఇప్పుడు మన సార్ వాళ్ళు వచ్చేసి జోగారావు సార్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ దర్బార్లో అయితే వర్క్ చేస్తున్నాడు. ఆ విగ్రహాలు అయిపోయిన తర్వాత మన బాలరాముని విగ్రహం అనేది రెడీ చేస్తారంట. సో ఇక్కడ కొంతమంది సార్ వాళ్ళ అసిస్టెంట్స్ వచ్చేసి ఇక్కడ ఈ స్టేజీ రెడీ చేస్తున్నారు చూడండి. సో ఫస్ట్ బాలరామునికి స్టేజ్ ఎట్లా రెడీ చేసిరో సేమ్ మనకు రాహు కేతు విగ్రహాలకు కింద స్టేజ్ కూడా సో ఈ వీళ్ళు రెడీ చేస్తున్నారు చూడండి. సో థర్డ్ లేయర్కి సంబంధించిన మట్టి మొత్తం అప్లై చేస్తున్నారు. సో ఇక్కడ వెనకాల న్యూ అప్డేట్ ఉంది. సో ఇక్కడ బ్యాలెన్స్ ఉండే వెనకాల బ్యాక్గ్రౌండ్ సంబంధించిన మట్టి పని. సో అది కూడా మొత్తం మన కార్పెంటర్స్ మొత్తం ఫినిష్ చేసిరు. సో మొత్తం కంప్లీట్గా పైనుంచి కింది వరకు మన గణేశునికి సో మట్టి వర్క్ అనేది మొత్తం అప్లై చేసిరు. సో కొంచెం ఇది బ్యాలెన్స్ ఉన్నాయి. ఒక 2 గంటలలో ఇది కూడా మొత్తం మట్టి అప్లై చేస్తారు. సో ఇక్కడ జాలి కొట్టేసి చూడండి. మనకు లెఫ్ట్ సైడ్ దర్బార్లో జాలి అయితే కొట్టేసారు. రైట్ సైడ్ దర్బార్లో జాలి కొట్టడం అయిపోయిన వెంటనే వీళ్ళు ఇంకా మట్టి ఫస్ట్ లేయర్ మట్టి అయితే అప్లై చేస్తారు. సో ఇది అండ్ మనకు పార్వతీ మాతకైతే ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు చూడండి మన జోగారావు సార్. సో ఫస్ట్ అమ్మవారికి చేస్తున్నారు. మనకు రైట్ సైడ్ దర్బార్లో కూడా ఫస్ట్ అమ్మవారి విగ్రహమే రెడీ చేశారు. సో అమ్మవారి విగ్రహం అయిపోయిన తర్వాత నెక్స్ట్ విష్ణుమూర్తి స్వామి అండ్ మన శివయ్య. సో ఈ 3 విగ్రహాలు కూడా రెడీ చేస్తారు. సో ఆ విగ్రహాలు రైట్ సైడ్ దర్బార్ల విగ్రహాలు రెడీ చేయడానికి వీళ్ళకి 2 days టైం పట్టింది. సో ఫైనల్ థర్డ్ లేయర్ ఫినిషింగ్ ఇక్కడ కూడా సేమ్ 2 days టైం పట్టడం. మేబీ రేపు ఈవినింగ్ లోపు మనకు ఈ విగ్రహాలు 3 విగ్రహాలు కూడా రెడీ అయిపోతాయి. ఈ 3 విగ్రహాలు రెడీ అయిపోతే ఇంకా నెక్స్ట్ ఇమీడియట్గా మనకు రాహుకేతు విగ్రహం అండ్ మనకు మూషిక వాహనం అండ్ మన బాలరాముడు. సో ఈ విగ్రహాలు అయిపోయిన వెంటనే ఇంకా స్వామివారి పాదాలు రెడీ చేస్తారు అండ్ ధోతి రెడీ చేస్తారు అండ్ కండువా రెడీ చేస్తారు. సో ఇక్కడ నడుము భాగం వరకు వీళ్ళ వరకు అండ్ నడుము భాగం నుంచి అండ్ పైన వరకు మనకు మూర్తి గారి టీం వర్క్. సో ఎవరి వర్క్ వాళ్ళు షేర్ చేసుకొని
సో నీట్గా మంచిగా అయితే చేస్తున్నారు వర్క్. అని ఇక్కడ చూసుకోవచ్చు. సో స్వామివారి నాభి, సో బొడ్డు భాగం ఇక్కడ వరకు అయితే మనకు తాళ్ళేరు ఫినిషింగ్ అయితే చేసారు చూడండి. సాఫ్ట్గా కనబడుతుంది. సో పచ్చి పచ్చిగానే ఉంది. సో పొద్దున్నే చేసినట్టున్నారు. సో దీనిపైన మళ్ళీ వాళ్ళు క్లాత్ వేసుకొని సో సాఫ్ట్గా బ్రష్ తోటి మొత్తం చేసుకుంటూ అయితే వస్తారు. సో నిన్న మనం చూపెట్టినాం ఇక్కడ రైట్ సైడ్ మండపంలో వాళ్ళు పాదాలకు క్లాత్ పెట్టి బ్రష్ తోటి సాఫ్ట్గా చేస్తున్నారు కదా. సేమ్ అదే విధంగా మొత్తం అన్ని విగ్రహాలకు సేమ్ అట్నే ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వస్తారు. సో ఫైనల్ ఫినిషింగ్ మాత్రం చాలా సాఫ్ట్గా మంచి గుడ్ లుకింగ్ అయితే వస్తాయి అన్ని విగ్రహాలకు. ఇప్పుడు స్వామివారి కన్నురెప్పలు అయితే సెట్ చేస్తున్నారు చూడండి. సో ఈవినింగ్ వచ్చేసరికి మన స్వామివారి విగ్రహం అనేది రెడీ అయిపోతుంది. అండ్ నిన్న ఒక మన సబ్స్క్రైబరు కామెంట్ చేసిండు, అన్న ఇక్కడ నడుము భాగం దగ్గర ఎవ్రీ ఇయర్ పాము వస్తుంది కదా, బట్ పాము పెట్టలేరా అన్న, మరి పాము వస్తుందా లేదా అని అయితే అడిగారు. బట్ నాకు కూడా తెలీదు. సో మేబీ నేను ఇక్కడ పాముకి సంబంధించిన అప్డేట్ మీకు ఈవినింగ్ అప్డేట్లో చెప్తా. సో ఇప్పుడు ఎవరు కమిటీ వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. అండ్ మన వెల్డర్ నాగబాబు అన్న కూడా లేడు. సో వెల్డింగ్ చేసేది అన్న కాబట్టి ఇంకా వెల్డింగ్ చేయడానికి ఛాన్స్ కూడా లేదు. సో మేబీ వాళ్ళు మట్టితోటే సెట్ చేస్తుండొచ్చు. నేను అడుగుతా. సో ఈవినింగ్ అప్డేట్లో మీకు అడిగి చెప్తా మీకు దానికి సంబంధించిన పాముకి సంబంధించిన అప్డేట్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అప్డేట్ మన బడా గణేశన్ దగ్గర. సో మళ్ళీ ఈవినింగ్ అప్డేట్లో కలుద్దాం. ఉంటున్నా. నమస్తే, బాయ్ బాయ్.